న్యూస్ బావ్. బాహుబలి చిత్రం రికార్డులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ప్రస్తుతం మరో ఆసక్తికర విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. బాహుబలి చిత్రానికే హైలైట్ గా కుంతల రాజ్యంలో పిండారీలతో జరిగిన యుద్ధంలో ఎద్దుల కొమ్ములకు కాకడాలను కట్టే సీన్ నిలిచింది. ఈ సీన్ లో 6 ఎద్దులను ఉపయోగించారు. మిగతా వేల సంఖ్యలో ఉన్న ఎద్దులన్నీ గ్రాఫిక్స్ లో చూపించినవే. ఇవే ఎద్దులను బాహుబలి కట్టప్ప కుంతల రాజ్యానికి తొలిసారి వచ్చినప్పుడు సైతం రైతులు పొలాల్లో పరుగులు తీయించే సీన్ లో చూపించారు. ప్రస్తుతం ఈ ఎద్దులు ఆంధ్రప్రదేశ్ లో సందడి చేస్తున్నాయి. సాధారణ దేశవాళీ రకం ఎద్దుల కంటే బలంగా ఎత్తుగా ఉండి వంపులు తిరిగిన కొమ్ములతో చూసేందుకు గంభీరంగా ఉండే ఎద్దులు గుజరాత్ లోని కాంగ్రీజ్ రకానికి చెందినవి. బాహుబలి 2 చిత్రం కోసం వీటిని ప్రత్యేకంగా కొనుగోలు చేసి తీసుకొచ్చారు. సినిమా షూటింగ్ పూర్తయి విడుదలైన తర్వాత ఈ ఎద్దులను ఏం చేయాలని రాజమౌళి నిర్మాత శోభు యార్లగడ్డ ఆలోచించారు. ఎవరికైనా ఇద్దామంటే వెంటనే వీటిని కషాయశాలకు తరలించేస్తారనే ఆందోళన వారికి కలిగింది. అందుకే రాష్ట్రమంతా గాలించి పశువులను ప్రేమగా చూసుకుని సాకే రైతుల కోసం అన్వేషించారు. చివరికి వారి అన్వేషణ ఫలించింది. కృష్ణా జిల్లా ఈడ్పుగల్లుకు చెందిన రైతు గురించి తెలుసుకొని అతనికి ఎద్దులను అప్పగించారు. 6 ఎద్దులను 2 చొప్పున 3 రైతులకు వీటిని తీసుకున్నారు. వీటికి దానా సంరక్షణ కోసం ప్రస్తుతం నెలకు 15,000 రూపాయల వరకు వెచ్చిస్తున్నారు. వీటిని చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలి వస్తున్నారు. వీటితో సెల్ఫీలు దిగుతున్నారు. ఈ మూగజీవాల గురించి కూడా ఆలోచించి ఇంత మంచి ఏర్పాటు చేసిన జక్కన్నను అభినందించకుండా ఉండలేం కదూ. అది కలిసి వచ్చాను వచ్చాను సార్. హాయ్ బిజీ పీపుల్, ఈ వీడియో బాగుందా? మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ బౌల్.